గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం సోరియాసిస్ అలాగే విటిలిగో గురించి తెలుసుకుందాము. దీనికి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో సోరియాసిస్ గురించి చెప్పండి. సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజీజ్ అని అందరికీ తెలుసు, కానీ నార్మల్గా వచ్చే స్కిన్ డిజీజెస్కి సోరియాసిస్కి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? ఓకే, సోరియాసిస్ తెలుసుకునే ముందు మొదటగా మనం మన బాడీలో ఉండే రోగనిరోధక వ్యవస్థ గురించి తెలుసుకోవాలండి. రోగనిరోధక వ్యవస్థ అంటే ఇప్పుడు మనని కాపాడడానికి పోలీసులు ఉంటారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే. అలాగే మన బాడీకి కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కాపాడడానికి మన రోగనిరోధక వ్యవస్థ చాలా అవసరం అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఈ వ్యవస్థలో ఉండవలసింది తెల్ల రక్త కణాలు, WBC సెల్స్ అంటారు. ఇవి మొత్తానికి 6 రకాలు ఉంటుందండి. ఇదే మన బాడీని చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటం జరుగుతుంది. ఒకవేళ ఒక్కోసారి ఆకస్మికంగా ఏమవుతుందంటే ఈ తెల్ల రక్త కణాలు అనేటివి మన బాడీ పైన ఏ కారణం లేకుండా, లేదంటే ఏదైనా కారణం చేత అంటే మనకి మన ఒత్తిడి కావచ్చు, లేదంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అంటే లైఫ్ స్టైల్, మనం చేసే జాబ్ నేచరు, ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే మనకి బయట ప్రభావం చూపించకుండా మన ఒంటిపైన ప్రభావం చూపించడం జరుగుతుంది. దాన్నే మనము ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారండి. ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్లో మనకి సోరియాసిస్గా నెంబర్ 1గా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా చర్మవ్యాధి అనమాట. నార్మల్గా మిగతా చర్మవ్యాధులకి సోరియాసిస్ ఒకటే తేడా ఉంటుంది. నార్మల్ చర్మవ్యాధులు ఏంటంటే మనకి దురద వస్తుంది పోతుంది, లేదంటే ఏదైనా వస్తువులు తిన్నప్పుడు, పడని వస్తువులు తిన్నప్పుడు దురద వస్తుంది పోతుంది, లేదంటే దద్దురులాగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ నార్మల్ చర్మవ్యాధిలో బాగా కనిపించేది అందరిలో అర్టికేరియా ర్యాషెస్ అంటారనమాట. ఇది ఎందువల్ల వస్తుందంటే మనకి శరీరంలో మనకి ఇష్టమైన ఒక హార్మోన్ ఉంటుంది. హార్మోన్ ప్రభావం ఎక్కువైనప్పుడు, లేదంటే బాగా తగ్గినప్పుడు మనకి అర్టికేరియా ర్యాషెస్ రావడం జరుగుతుంది. అది పెద్ద దద్దురులాగా రౌండ్గా ఉండొచ్చు, లేదంటే గీరితే ఎలాగ మనకి లైన్స్ లాగా పడతాయో అలా ఉండొచ్చు మనకి. ఇది నార్మల్ చర్మవ్యాధి ముఖ్యంగా కనిపించేది. సోరియాసిస్ ఏంటంటే మనకి దీర్ఘకాలికమైన వ్యాధి అనమాట. అది ఏంటంటే నెమ్మదిగా వస్తుంది, నెమ్మదిగా వెళ్ళిపోతుంది. దీన్ని గుర్తించడం చాలా సులువండి. దీనికి ఏంటంటే మనకి ప్యాచెస్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు ఒంట్లో, మనకి తలపైన కావచ్చు, చేతులపైన కావచ్చు, కాళ్ళపైన కావచ్చు, వెనుక నడుం భాగంలో కావచ్చు, లేదంటే గజ్జల్లో కావచ్చు. మనకి చిన్న దురదతో స్టార్ట్ అవుతుంది. మనకి ఆ దురద మనం గోకే కొద్దిగా ఏమవుతుందంటే చిన్నగా ఒక ప్యాచ్ అంటే చిన్న మచ్చలాగా ఫామ్ అయ్యి అది కాస్త పెద్దగా ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో మనకి దురద విపరీతంగా ఉంటుంది. ఇది మనకి చలికాలంలో తీవ్రంగా కనిపిస్తూ ఉంటుంది, ఒక 90% వరకు. కొద్దిమంది సోరియాసిస్ పేషెంట్ ఏంటంటే వాళ్ళకి సమ్మర్లో బాగా కనిపిస్తూ ఉంటుంది, వింటర్లో బాగా బెటర్ అవుతూ ఉంటారనమాట. పొలుసులు కానీ పొట్టులాగా రావడం కానీ చెప్పుకోవచ్చు మనం సోరియాసిస్లో. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. ఓకే, ఎప్పటి నుంచి సార్ సోరియాసిస్ మీకు? ఎప్పటి నుంచి సార్? కొద్దిగా గట్టి మాట్లాడండి. ఓకే ఓకే, మందులు ఏమైనా వాడుతున్నారా? ఓకే ఓకే ఓకే, ఏమైనా ఆయింట్మెంట్స్ కానీ ఏమైనా వాడుతున్నారా? ఆయింట్మెంట్స్ కానీ ఏమైనా క్రీమ్స్ లాంటివి కూడా? ఓకే ఓకే, ఇంకేమైనా ఉందా సార్ సమస్య దాంతోపాటు? ఓకే ఓకే సార్, ఇది బయట ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు మందులు? ఓకే ఓకే, ఏమైనా పరిష్కారం ఏమైనా కనిపిస్తుందా మందులు వాడటం వల్ల? హలో. ఓకే సార్, అది మీరు చెప్పింది ఉంటుంది చూస్తే 2-3 సంవత్సరాలు సోరియాసిస్ ఉందన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలాంటి సోరియాసిస్ ఉంది? సోరియాసిస్లో చాలా రకాలు ఉంటాయి, కానీ ముఖ్యంగా బాగా కనిపించేది అందరిలో సోరియాసిస్ ఏంటంటే మనకి ప్లేగ్ సోరియాసిస్ చెప్పుకోవచ్చు. మనకి ప్లేగ్ సోరియాసిస్ అంటే పెద్ద ఇట్లా మచ్చల్లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది మన ఒంట్లో ఎక్కడైనా రావచ్చు అండి. పొలుసులు బాగా ఉంటుంది, లేదంటే ఇచ్చింగ్ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటాయి మచ్చస్. అవి మేబీ మీకు ప్లేగ్ సోరియాసిస్ ఉండొచ్చు అండి. అది మీరు ఆయింట్మెంట్స్ కానీ లేదంటే వేరే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మీకు అది టెంపరీగా మీకు తగ్గుతుంది తప్ప అది పర్మనెంట్గా క్యూర్ అనేది జరగదు మనకి. ఈ ఆయింట్మెంట్స్ని వాడటం వల్ల ఏమవుతుందంటే పైన మీకు ఏంటంటే పైన వరకు చర్మం వరకు మీకు బాగా క్లియర్ అయిపోతుంది, కానీ ఆ సోరియాసిస్లో ఒక రకం ఉంటుంది. అది ఏంటంటే మనకి అది మనం ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసినప్పుడు అది చర్మం కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి జాయింట్స్ పైన కానీ లేదంటే మన బాడీ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ చెప్పుకోవచ్చు. మీరు ఇలా యాంటీబయాటిక్స్ ఏమైనా వాడితే వెంటనే ఒకసారి ఆఫ్ చేసి హోమియో తీసుకుంటే మీకు డెఫినెట్గా మంచి పరిష్కారం ఉంటుంది సార్. ఓకే, అనంతపూర్ నుంచి కాల్ ఉన్నారు. హలో.
హలో మేడం. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదేంటి నాకు అంటే బ్లాక్ ఆఫ్ స్పాట్స్ లా వచ్చిందండి బాడీ అంతా. చిన్నగా ఉన్నాయా సార్ స్పాట్స్? అంటే కాళ్ళు వచ్చింది సార్, నాకు కాళ్ళ పైన. ఓకే. కాళ్ళ పైన, తర్వాత చేతుల మీద కూడా వచ్చినాయండి. చేతుల పైన అవి స్పాట్స్ ఎలా ఉన్నాయి సార్? చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా? జస్ట్ ఒక మన స్మాల్ పాక్స్ ఉంటాయి చూడండి ఆ సైజ్. ఓకే 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 సార్. ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ ఇవి? అది ఒక 2 years ఉంది సార్. నాకు యాక్చువల్ అలర్జీ ప్రాబ్లం ఉంది. అలర్జీ అంటే ఏ అలర్జీ సార్ అది? అంటే ఇది డస్ట్ అలర్జీ ఉందండి నాకు. డస్ట్ అలర్జీ. ఓకే. ఇంకా సార్? దానివల్ల నేను బెంగళూరు పోయి సెయింట్ ఆన్స్ హాస్పిటల్ చూపించుకొచ్చినా నేను. ఓకే. ఇది డస్ట్ అలర్జీ తగ్గిందా మీకు? బయాప్సీ టెస్ట్ చేశారు సార్ వాళ్ళు. బయాప్సీ. ఓకే. బయాప్సీ టెస్ట్ చేసేసి అది నాకు కొద్దిగా అలోపతి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఓకే. కాకపోతే అది ఇంకా తగ్గలేదు సార్. అది ఓకే. ఇది డస్ట్ ఎలర్జీ తగ్గిందా సార్ మీకు? డస్ట్ ఎలర్జీ తగ్గింది సార్ నాకు. నేను ఇది తీసుకుంటాను, ఓకే, నైడాక్ అనే నాజల్ స్ప్రే తీసుకుంటున్నాను. ఓకే ఓకే సార్. రమేష్ గారు, మీరు చెప్పిన ప్రకారం చూస్తే దీన్ని గట్ సోరియాసిస్ అంటారు. గట్ అంటే ఏంటంటే మనకి అర్థము నీటి బిందువులు అనమాట. బిందువులాగా ఉంటాయి అనమాట. అది చేతులపైన కాళ్ళపైన బాగా కనిపిస్తూ ఉండు చిన్న చిన్నగా. ఇది మీకు ఎందువల్ల వచ్చిందంటే డస్ట్ ఎలర్జీ వల్ల రావడం జరిగిందండి. డస్ట్ ఎలర్జీ కానీ, లేదా సైనస్ ప్రాబ్లము, లేదంటే ఏదైనా ఆస్తమా లాంటిది కానీ, వీటికి దీర్ఘకాలికంగా మందులు వాడినప్పుడు ఏమవుతుందంటే అది బాడీ లోపలికి వెళ్ళిపోయి సోరియాసిస్ రూపంలో కానీ, లేదంటే వేరే ఇతర చర్మ వ్యాధి ఎగ్జిమా రూపంలో కానీ, లేదంటే తెల్ల మచ్చలు ఆ రూపంలో కానీ రావడం జరుగుతుందండి. లేదంటే జాయింట్ పెయిన్స్గా రావడం మాత్రం జరుగుతుంది. అంటే ఇది డస్ట్ అలర్జీ అనేది టెంపరీ అనమాట, అంటే తొందరగా తగ్గిపోయేది. ఇదేమో దీర్ఘకాలిక వ్యాధి. ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధులకు మనకి ఎప్పుడైనా సరే చిన్న చిన్న జబ్బులే దారితీస్తూ ఉంటాయి. ఆ నేసల్ స్ప్రేస్ కానీ యాంటీబయాటిక్స్ వాడారు కదండి, అది తగ్గింది మొత్తం వేరే రూపంలో సోరియాసిస్ రూపంలో బయటకు రావడం జరిగింది సార్. అది వెంటనే ఒకసారి మీరు నేసల్ స్ప్రేస్ వాడతానని చెప్పారు, అది కొద్దిగా మానేయడం మంచిదండి. నెమ్మదిగా మానేసి మీరు హోమియో తీసుకుంటే మాత్రం డెఫినెట్గా డస్ట్ ఎలర్జీ మాత్రం బయటకు రావాలి. హోమియో వాడినప్పుడు బయటకు వచ్చినప్పుడే మనకి సోరియాసిస్ అని తగ్గడం జరుగుతుంది. ఒకసారి దగ్గరలో బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి సార్, డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది. ఓకే. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అది స్కిన్ మామూలుగా ఇట్లా అంతా ఉంటే ఇట్లా మామూలుగా ఊసిపోతుంటుంది మేడం, తెల్ల మచ్చలు. ఓకే ఓకే సార్, చెప్పండి. అది దానికోసానికి ఒకసారి డాక్టర్ అడగామని. అది ఎలా ఉన్నాయి సార్? మచ్చలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? తెల్లగా వస్తాయి, తెల్లగా వచ్చి ఇట్లా మామూలుగా వస్తాయి, ఇట్లా ఇట్లా జీతంగానే ఇట్లా ఊసిపోతుంది పొట్టులాగా వస్తుందా దాంట్లో? పొట్టు ఊసిపోతుంది. పొట్టులాగా. మంట ఏమైనా పుడుతుందా ఇట్లా? మీరు మంట ఉంటది, శరీరం మొత్తం వేడిగా ఉంటది. ఓకే, వేడి శరీరం అన్నమాట బాగా. ఎక్కడెక్కడ దాని వల్ల మొత్తం శరీరం ఎంటికలు మొత్తం ఊసిపోయినాయి అట్లా. ఓకే. తలలో ఉందా మీకు? తలలో కనిపిస్తుందా సార్? తలలో అంటే మొత్తం మొత్తానికి గొంతుకు ఎదకు అంతా. ఓకే ఓకే సార్. దీన్ని ప్లేక్ సోరియాసిస్ అంటారండి. దీన్ని అంటే ప్లేక్ సోరియాసిస్ ఈజీగా గుర్తుపట్టవచ్చు మనము. ఇప్పుడు మనకి గజ్జలో బాగా దురద పెడతా ఉంటుంది సమ్మర్ వెదర్లో మనకి. అది బాగా ఎంత గోయిక కొద్దిగా తెల్లగా అయిపోతూ ఉంటుంది. సేమ్ అలాగే ప్లేక్ సోరియాసిస్ కూడా అలాగే ఉంటుంది దాంట్లో. అది మనం గీకే కొద్దిగా మనకి అది సైజ్ అనేది ప్యాచ్ సైజ్ మనకి పెద్దగా అవుతా వెళ్తుంది. ఇది మనకి తలలో లేదంటే ఇట్లా బాడీ పైన లేదంటే వెనుక బ్యాక్ పైన బాగా కనిపిస్తుంది. అది దురద విపరీతంగా ఉండడం జరుగుతుంది సార్. ఇది మీరు వెంటనే తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఒళ్ళంతా ఉందని చెప్పారు ఇది సోరియాసిస్ మొత్తము. మీరు తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి దాని ఫర్దర్ కాంప్లికేషన్ అవాయిడ్ చేసుకోవచ్చు మనము. ఒకసారి మీకు దగ్గరలో బ్రాంచ్కి కన్సల్ట్ అవ్వండి, డెఫినెట్గా మనకి రిజల్ట్ అనేది మాత్రం ఉంటుంది సార్. అది ఓకే. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు సోరియాసిస్ వచ్చి 1 year అవుతుంది. ఓకే, చెప్పండి అమ్మా. ఆయింట్మెంట్ పెట్టినప్పుడు ఇట్లా పైన లేయర్ లాగా బ్లాక్ గా నల్లగా ఉంటుంది, కానీ లేదు ఆయింట్మెంట్. ఓకే, ఇంకా చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఈ ప్యాచెస్ సైజ్ ఎలా ఉంది మీకు? అది సైజు అప్పుడప్పుడు పొడి పొడిలాగా వస్తుంది. పొడి పొడిగా ఉంటుందా మొత్తము? పొడి పొడిగానే ఉంది. ఓకే ఓకే. దురద ఏ టైంలో పెడుతుంది మీకు ఎక్కువగా? ఎక్కువ అది గుర్తొచ్చినప్పుడు. ఏదైనా జాబ్ చేస్తున్నారా హౌస్ వైఫ్ మీరు? లేదండి, హౌస్ వైఫ్ అయినా. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉందండి ఏదైనా ప్రాబ్లమ్, సోరియాసిస్ కానీ వేరే ఇతర ఏదైనా ప్రాబ్లం అయినా?
నాకు థైరాయిడ్ కొంచెం 0.1 అట్లా ఉంది థైరాయిడ్. ఓకే. దానివల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లం రావచ్చు? దానివల్ల పర్టికులర్ రాదండి. ఒకవేళ థైరాయిడ్లో మనకి ఏమైనా గాయిటర్ అంటారు. గాయిటర్ అంటే మనకి గొంతు వాపు విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే ఇంతున్న థైరాయిడ్ కాస్తే ఇంత ఉంటుందన్నమాట. అంటే గొంతు తిప్పడానికి కూడా మనకి ఫ్రీ మూమెంట్ ఉండదు. ఆ గాయిటర్ ఉన్న కండిషన్లో మనకి సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. మేబీ మీకు అది స్ట్రెస్ ఎక్కువగా ఉండొచ్చు, ఏదైనా ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ, లేదా వేరే ఇంతకుముందు పాస్ట్ హిస్టరీలో చూసుకుంటే మీరు ఏదైనా రీజన్స్ వల్ల మీరు స్ట్రెస్ గురి అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సార్. కానీ పర్టికులర్గా థైరాయిడ్ వల్ల అయితే చెప్పలేము మనము. ఒకసారి మీరు కొద్దిగా వస్తే మీరు బ్రాంచ్కి మీరు డెఫినెట్గా చూడొచ్చండి ఏంటి కండిషన్ అనేది. దీని కాజ్ ఏంటిదో మనం పట్టుకుంటే డెఫినెట్గా మనకి సోరియాసిస్ ట్రీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు థైరాయిడ్ కూడా అండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో మేడం. హలో, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. చెప్పండి సార్. అది సోరియాసిస్ మేడం. చెప్పండి సార్. అదే బాగా తల 10 వరకు వచ్చేసింది మేడం. ఓకే, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? 10-15 అది 2 నెలల నుంచి బాగా వచ్చేసింది సార్. ఓకే. 2 నెలలు సార్. 2 నెలలా సార్? 2 నెలలు. అవును సార్. ఓకే ఓకే, ఇంకా చెప్పండి సార్. బాగా వచ్చేసేసి మందులు వాడుతున్నాం సార్. అవును, అంటే ఏవి టాబ్లెట్స్ వాడుతున్నారా లేదా ఆయింట్మెంట్స్ అటువంటి వాడుతున్నారా? తెలిసిన గోళీలు హోమియోపతి వాడుతున్నారా ఆల్రెడీ? సార్ రామంతపూర్ దగ్గర. ఓకే ఓకే ఓకే, ఎలా ఉంది సార్? పూర్తి తగ్గిపోయింది కానీ కళ్ళలో మేడం మీద తెల్లమచ్చలు చెప్పాను. ఓకే 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 సార్. అది మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మనకి ఈ సోరియాసిస్ మనము ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అనొచ్చు అండి. ఎందుకంటే ఇది ఏంటంటే మనకు అర్థం కాని సోరియాసిస్ అనమాట. మనకి దీంట్లో ఎక్కువగా దురద ఉంటుంది కానీ పొలుసులు మాత్రం బాగా కనిపించవు మనకు. అది బాగా ఎర్రగా ఉంటాయండి ఈ మచ్చలన్నీ మనకి. దీంతోపాటు దురద మంట కూడా బాగుంటుంది. ఆల్రెడీ హోమియో వాడుతున్నారు కాబట్టి మీరు 2 నెలలు అవుతుంది మీకు సోరియాసిస్ ఉండి. ఇంకా మీరు ఫర్దర్గా కంటిన్యూ చేస్తే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కొద్దిగా ఓపిక్గా వాడాలండి మందులు అంతే. ఓకే డాక్టర్, సోరియాసిస్ని ఒక స్టబర్న్ స్కిన్ డిజీజ్ అని చెప్తుంటారు. అలాగే నార్మల్ డిజార్డర్స్ కానివ్వండి, డిజీజెస్ కానివ్వండి, వాటికి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఆర్ డిజీజెస్కి డిఫరెన్సెస్ ఏంటి? ఎందుకంటే ఆటోఇమ్యూన్ డిజీజెస్ ట్రీట్ చేయడంలో ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటారు. సో దాని గురించి చెప్పండి. ఓకే, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అంటే మనకి ఉట్టి సోరేజ్ ఒకటే కాదండి. దాంతోపాటు విటిలిగో అంటే తెల్ల మచ్చలు, థైరాయిడ్లో వచ్చేసి గాయిటర్ ఇందాక చెప్పుకున్నాం చూడండి. గాయిటర్ ఒకటి, SLE అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్. ఇది బాడీ మొత్తం కవర్ చేస్తుంది అనమాట అన్ని రకాల జబ్బులతో. వీటితో పాటు RA రూమేటాయిడ్ ఆర్థరైటిస్, ఇంకోటి గౌట్ ఆర్థరైటిస్, ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అండి. నార్మల్ వాటికి ఏంటంటే చర్మవ్యాధులు, నార్మల్ చర్మవ్యాధులు మనకు వచ్చి తగ్గిపోతూ ఉంటాయి మనకు. అది రెగ్యులర్గా అంటే ఒక 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, మళ్ళీ వెంటనే ఒక చిన్న యాంటీబయాటిక్ బయట మెడిసిన్ హోమియో మెడిసిన్ ఏది వన్ తగ్గిపోవడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో మనకి కాజ్ అనేది చాలా ముఖ్యము. కాజ్ అంటే కారణం, ఎందుకు వచ్చింది. ఆ ఎందుకు వచ్చిన దాన్ని పట్టుకుంటేనే మనం వెంటనే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ మనం క్యూర్ చేసుకోవచ్చు ఈజీగా. దీంట్లో ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది బాగా. ఎందుకంటే రూట్ కాజ్ నుంచి మనం ట్రీట్ చేయాలి ఆటోఇమ్యూన్ డిసార్డర్. పైనుంచి ట్రీట్ చేస్తే మాత్రం మనకి డెఫినెట్గా రిజల్ట్ రాదండి. ఎట్లా అంటే ఒక చెట్టు ఉందనుకోండి, దాన్ని కొమ్మ కట్ చేస్తాము, మళ్ళీ కొమ్మ వచ్చేస్తూనే ఉంటుంది. ఆటోఇమ్యూన్ డిసార్డర్ రిజల్ట్స్ కూడా అంతే. మనం ఒక ఆయింట్మెంట్ రాసామనుకోండి ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఏ జబ్బుకైనా సరే, అక్కడ వరకు బాగానే ఉంటుంది, కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ సప్రెస్ అయ్యి మళ్ళీ బయటకు రావడం జరుగుతుంది కొమ్మలాగానే. అందుకని రూట్ కాజ్ అనేది చాలా ముఖ్యము. చాలా ఓపిక్గా వాడాలన్నమాట దీనికి మందులు, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్. అప్పుడే మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. నార్మల్ చర్మ వ్యాధులు అంటే మనకి అర్టికేరియా వచ్చేస్తుంది. అది డెఫినెట్గా దానికి ఒక యాంటీబయాటిక్ కానీ, హోమియో మెడిసిన్ కానీ, ఆయుర్వేద కానీ ఏదైనా తీసుకుంటే మనకి తగ్గిపోతుంది వెంటనే. కానీ వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు, అలాగే కంటిన్యూగా తీసుకుంటేనే తగ్గిపోతుంది మనకి. చాలామంది ఏంటంటే 2 రోజులు వాడతారు, 3 రోజులు వాడతారు, తగ్గిపోయిన వెంటనే పక్కన పడేస్తారు మందులు. కానీ అది మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అది అర్టికేలా రావచ్చు, లేదంటే సోరేజ్లో కన్వర్ట్ అవ్వచ్చు, లేదంటే తెల్ల మచ్చలుగానే రావచ్చు ఏదో విధంగా. సో అందుకే కొద్దిగా ఓపిక్గా నెమ్మదిగా వాడుకుంటేనే మనకి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ని త్వరగా బయటపడవచ్చు. ఇది మన బాగా మొండి వ్యాధులే, కానీ మనం కూడా బాగా దానిగా డిజీజ్ తగ్గట్టు మన ఇమ్యూనిటీ పవర్ని బాగా టైట్గా మంచి ఫుడ్తో కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ డైట్తో కానీ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్గా మనకి తగ్గిపోతుందండి శాశ్వతంగా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. అది నా ఒంటి నిండా దద్దులు వస్తున్నాయి సార్. దద్దులు ఓకే సార్. అంటే ఇవి ఒక 5 months నుంచి వస్తున్నాయి. ఓకే.
అయితే ఇక్కడ కోర్స్ తీసుకుంటే ఒకవేళ టెస్ట్ చేశారు ఏం లేదు. ఓకే. అయితే 5 months 3 months దాకా పులుపులు కానీ ఇట్లాంటి నీస్ కానీ ఏం తినొద్దన్నారు సార్. ఓకే. అట్లా అని కోర్స్ చేస్తున్నా, మెడిసిన్ ఆగిపోయింది. మెడిసిన్ అయిపోయింది. అయితే 3 days అవుతుంది అలా, మళ్ళీ వచ్చేసారా? ఓకే ఓకే సార్. సార్ దీన్ని అర్టికేరియా అంటారు. అర్టికేరియా అంటే ర్యాషెస్ సార్, అవి దద్దురులాగా వస్తాయి అనమాట. రౌండ్గా వస్తున్నాయి. రౌండ్గా వస్తూ ఉంటాయి, కొద్దిమంది గీర్తి ఇట్లా లైన్స్ లాగా వస్తూ ఉంటాయి మనకి. అవి ఇవి ఎందువల్ల వస్తాయంటే మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూసుకోవాలన్నమాట. అది ముఖ్యంగా ఫుడ్ ఐటమ్స్ అంటే పులుపు, ఒకటి గోంగూర పులుపు కానీ చింతపండు పులుపు కానీ ఇవి తినకూడదు అనమాట. ఇంకోటి నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకి వాతావరణం ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది అర్టికేరియా ర్యాషెస్ పైన. వాతావరణం, చల్లటి వాతావరణం లేదంటే చల్లటి ఫుడ్ ఏదైనా తీసుకున్నప్పుడు, నాన్ వెజ్లో ముఖ్యంగా ఫిష్ తిన్నప్పుడు, లేదంటే చికెన్ కూడా అవసరం లేదు కానీ ఫిషే ముఖ్యం అనమాట మనకి. ఇవి తిన్నప్పుడు మనకి ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎందువల్ల అంటే వాతావరణం ఎఫెక్ట్, ఇటు ఫుడ్ ఐటమ్స్ ఒక 4-5 ఐటెంలు, వాటికి మన బ్లడ్లో ఉండే హిస్టమిన్ హార్మోన్ అంటే ఈ అర్టికేరియా ర్యాషెస్ రావడానికి కారణం ఇది హార్మోన్. దీనికి మిస్మ్యాచ్ అవునప్పుడు మనకి వెంటనే ర్యాషెస్ రావడం జరుగుతూ ఉంటుందండి. సో ఏంటంటే కొద్దిగా మీరు ఫుడ్ ఐటమ్స్ కొద్దిగా అవాయిడ్ చేసుకుని రెగ్యులర్గా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా తగ్గిపోతుంది. దీన్ని వదిలేసారనుకోండి అది వేరే రూపంగా బయటకు రావచ్చు. అది ఓకే డాక్టర్. సో అదర్ స్కిన్ డిసీజెస్ విటిలిగో దాని గురించి చెప్పండి. వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే రీజన్స్ ఏంటి రావడానికి? విటిలిగో అంటే బొలి మచ్చలు అండి, తెల్ల మచ్చలు అంటే స్కిన్ డిస్కలరేషన్. అంటే మన నార్మల్గా మన చర్మం కలర్ ఏది ఉంటుందో ఆ కలర్ పోయిపోయి మళ్ళీ మనకి తెల్లగా వచ్చేయడం అంటే పిగ్మెంటేషన్ పోవడం, దాన్ని విటిలిగో అని చెప్పుకోవచ్చు మనము. దీనికి కారణం ఏంటంటే మొదటగా జీన్స్ ప్రకారంగా చూసుకోవచ్చు. మనకి జీన్స్ అంటే హెచ్ఎల్ఏ యాంటీజెన్ ఉంటుంది, హ్యూమన్ లికోసైటిక్ యాంటీజెన్. ఈ హార్మోన్ వల్లే మనకి ఏంటంటే మన ఇమ్యూనిటీ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ కాస్త ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ పైన దాడి చేసింది అనుకోని వెంటనే ఈ తెల్ల మచ్చలుగా రావచ్చు, లేదంటే వేరే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ రావచ్చు మనకి. ఈ తెల్ల మచ్చలు ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ పోతూ ఉంటుందన్నమాట. మన ఇప్పుడు సన్ అంటే బయట ఎండ నుంచి, వాన నుంచి, చలి నుంచి కాపాడేది మన చర్మానికి పిగ్మెంట్ ఒకటి ఉంటుంది, మెలనిన్ పిగ్మెంట్ అంటారు. మన చర్మం పైన ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ ఇదంతా. ఒకవేళ హెచ్ఎల్ఏ యాంటీజెన్ కాస్త దానికి ఏమైనా కోపం వచ్చి లేదంటే వేరే ఫ్యాక్టర్స్ వల్ల అది ఇరిటేట్ అయ్యి వెంటనే దాడి చేస్తుంది అనుకోండి మన చర్మం పైన, మెలనిన్ పిగ్మెంటేషన్ అంతా పోతూ ఉంటుంది. ఎక్కడైతే పోతుందో అక్కడ మనకి తెల్లగా మచ్చలాగా ఫామ్ అవుతుంది. అది పర్టికులర్గా మనకి చేతులపైన రావచ్చు, లేదా బాడీ పైన ఎక్కడైనా సరే ఇన్ జనరల్గా పైనుంచి కింద వరకు ఏ టైంలో రావచ్చు. అది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ వల్ల వస్తుందండి. అది ఈ హెచ్ఎల్ఏ యాంటీజెన్ డామినేషన్ బాగున్న వల్ల ఆ జనరేషన్స్లో అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ హెచ్ఎల్ఏ యాంటీజెన్ నార్మల్ ఉండి దీనికి టెస్ట్ ఉంటుంది మనకు. అది ఒకవేళ అది నెగిటివ్ కానీ నార్మల్ ఉన్నప్పుడు మనకి వేరే కారణాలు, సెకండ్ కారణం ఏంటంటే స్ట్రెస్ తీసుకోవచ్చు మనం, ఒత్తిడి, పని ఒత్తిడి, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్, కామన్గా అన్నీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడము, వీటి వల్ల కూడా రావచ్చు అనమాట. మూడో కారణం ఏంటంటే మనకి కారణం ఉండదు, దానికి కాజ్లెస్ అంటారు దాన్ని, అదే ఒక కారణం అనమాట. ఏ కారణం లేకుండా కూడా రావచ్చు అనమాట దీన్ని. ఇవి చాలా అంటే సోరియాసిస్ కన్నా చాలా దీర్ఘకాలికంగా తగ్గుతూ వస్తుంది అనమాట తెల్ల మచ్చ. దీంట్లో మనకి ఏంటంటే మంట, దురద ఎక్కువగా కనిపించవు మనకి. ఎక్కడో రేరుగా అంటే మెడ దగ్గర వస్తాయి చూడండి, మెడ ప్రాంతంలో వచ్చే తెల్ల మచ్చలకి మనకి మంట, దురద కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. వేరే బాడీ పైన ఎక్కువగా కనిపించదు మనకి. ఓకే, తలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఎండకి వెళ్ళారు అనుకోండి తెల్ల మచ్చలు ఉన్నవాళ్ళు, ఆ ఎండరశ్మికి ఏమవుతుందంటే మంట పుడుతుంది తప్ప మనకి దురద కనిపించదు అనమాట మనకి. కొద్దిమందికి చలి, లేదంటే ఏమైనా ఫిష్ కూడా కాకుండా సీ ఫుడ్లో ఈ ప్రాన్స్ కానీ లేదంటే ఈ క్రాబ్స్, ఇవన్నీ పీతలు, రొయ్యలు ఇవి ఉంటాయి చూడండి, ఇవి తిన్న వాళ్ళలో తెల్ల మచ్చలు బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సీ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సోరియాసిస్ ఓన్లీ ఫిష్ ఒకటే కనిపిస్తుంది మనకి, దానివల్ల ఎఫెక్ట్ రావడం. ఈ తెల్ల మచ్చల్లో మనకి క్రాబ్స్ మొత్తం సీ ఫుడ్ అనమాట, ఎనీ కైండ్ ఆఫ్ సీ ఫుడ్లో మనకి తెల్ల మచ్చల్లో దురద, మంట వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫోర్త్ థింగ్ తీసుకుంటే మనకి తెల్ల మచ్చ రావడానికి యాక్సిడెంట్స్ కారణం ఉంటాయి. కొంతమంది మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి అనమాట, దానికి రకరకాల ఆయింట్మెంట్స్ పోయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మచ్చలాగా ఫామ్ అయ్యి ఆ మచ్చ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట తెల్ల మచ్చ. అది ఎక్స్పాండ్ అంటే పెరగవచ్చు, లేదంటే అక్కడే ఆగిపోయి అంతే ఉండొచ్చు అనమాట. కొన్ని రకాల తెల్ల మచ్చలు ఎలా ఉంటాయి అంటే మనకి చేతిపైన ఒక మచ్చ ఇక్కడ కనిపిస్తే ఇంకోటి వేరే దగ్గర కనిపిస్తూ ఉంటుంది, లేదంటే ఉన్న మచ్చనే సైజ్ అది పెరుగుతూ వెళ్తుంది. కొద్దిమందికి ఎలా ఉంటాయంటే ఎంత ఉన్నాయి అంతే ఉంటాయి అన్నమాట మచ్చలు. అంటే 3 సంవత్సరాల క్రితం ఎంత చిన్నగా ఉందో మచ్చ తర్వాత కూడా అంతే చిన్నగా ఉంటుంది. అది అలా ఎక్స్పాండ్ అవ్వచ్చు, ఎక్స్పాండ్ అవ్వకపోవచ్చు, అంటే వాటి ఇష్టం అనమాట. అలా మెలనిన్ పిగ్మెంట్ని చర్మం పైన ఉండేదని అట్లా తినేస్తూ వచ్చేస్తుందండి.
దీన్ని మనం విటిలుగా చెప్పుకోవచ్చు. మనకి ఇది ఏజ్ వాళ్ళకైనా రావచ్చు ఇది మేజర్గా. ఇప్పుడు అంటే చిన్నపిల్లలకు ఒక 5-6 సంవత్సరాలు ఉన్న పిల్లల నుంచే స్టార్ట్ అయిపోతుంది తెల్ల మచ్చలన్నీ. వాళ్ళు తీసుకునే స్ట్రెస్ లైఫ్ అలా ఉంటుందన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నా ఫేస్ పైన మొత్తం నల్ల మచ్చలు వస్తున్నాయి మేడం, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మచ్చలు ఎలా ఉన్నాయమ్మా? నల్లగా ఉన్నాయా? అవును సార్, నల్లగానే ఉన్నాయి. ఓకే ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? సార్ నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి సార్. ఇంటర్లో ఉన్నప్పటి నుంచి? అవును సార్. ఓకే, దురద మంట ఏమైనా ఉన్నాయా? లేదు సార్, దుర్గం అంటే ఏం లేదు సార్, మొత్తం స్ప్రెడ్ అవుతుంది నల్ల మచ్చలు. ఓకే, బాగా స్ప్రెడ్ అవుతుందా? అవును సార్, బాగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే అమ్మా, దీన్ని పిగ్మెంటేషన్ అంటారు అనమాట, హైపర్ పిగ్మెంటేషన్. ఈ తెల్ల మచ్చలు ఇందాక మాట్లాడుకున్నాం కదండి, అది హైపర్ పిగ్మెంటేషన్. హైపో అంటే తక్కువ అనమాట, అంటే తీసేయడం మెలనిన్ పిగ్మెంట్ని. హైపర్ పిగ్మెంటేషన్ అంటే మనకి ఎక్కువ అయిపోవడం, అంటే మెలనిన్ ఇంక్రీజ్ అయిపోవడం. ఆ మెలనిన్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి నల్లగా వచ్చేస్తాయి మచ్చలు, మనకి బాడీ అంతా స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. ఇది ఎందువల్ల అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే మనకి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ముఖ్యమైన హార్మోన్. ప్రొజెస్ట్రాన్ స్థాయి ఎక్కువ ఉందనుకోండి హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది, లేడీస్లో ఎస్పెషల్లీ. ఈస్ట్రోజన్ తక్కువ ఉందనుకోండి హైపర్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. కొద్దిగా ఏంటంటే వీళ్ళలో లేడీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ బటర్ఫ్లై లాగా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా నల్లగా ఫామ్ అవుతుంది మచ్చలు, లేదంటే ఓన్లీ ఇంతే ఉంటాయి స్పాట్స్ లాగా అనమాట. అది దాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటారు అనమాట. అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల రావడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఇది మెన్సెస్ ఎలా ఉన్నాయి, రెగ్యులర్ ఉందో లేదో చూసుకోవాలి, ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటున్న మీద చూసుకోవాలి. ఈ రెండు బ్యాలెన్స్ అవుతూనే మనకి ఇవి పోతాయి అనమాట. డెఫినెట్గా తొందరపడి వాటికి ఆయింట్మెంట్స్ ఏమైనా రాసామనుకోండి అది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో అమ్మ మీరు ఒకవేళ మీరు ఏమైనా ఆయింట్మెంట్స్ కానీ మెడిసిన్స్ ఏమైనా వాడితే కొద్దిగా ఆఫ్ చేసేసి కొద్దిగా హోమియో తీసుకుంటే మనకి డెఫినెట్గా మనకి రిజల్ట్ వస్తుందమ్మా. ఓకే, ఒరిస్సా నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. వాసు గారు. సార్ నా పేరు వాసు, ఒరిస్సా నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. సార్ నాకు కాళ్ళ మీద చేతుల మీద చిన్న చిన్న మచ్చలు వచ్చాయి. ఎక్కడ సార్? కాళ్ళ మీద చేతి మంటల మీద చిన్న చిన్న మచ్చలు. ఎలా ఉన్నాయి ఈ మచ్చలు చూడటానికి? వైట్ గా ఉన్నాయి సార్. వైట్ గా ఉన్నాయి. ఓకే, 2 నెలల నుంచి వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం 2 నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం బ్లాక్ పడ్డాయి అంతే, ఇంకా పూర్తిగా అయితే తగ్గలేదు సార్. ఓకే ఓకే, ఎలా వచ్చాయి సార్ మచ్చలు? అవి ఏంటి సార్ అవి మచ్చలు మీకు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయంటే అంటే గోలుగా రౌండ్ గా వచ్చాయి, కాకపోతే కొంచెం గోలుగా వచ్చి రౌండ్ గా వచ్చాయి సార్. ఓకే, ఫ్యామిలీలో ఎవరికి లేదు కదండి అలాంటి తెల్ల మచ్చలు కానీ? లేదండి, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు. జాబ్ ఏం చేస్తుంటున్నారు? 2 ఆయిల్మెంట్స్, నైట్ ఒకటి ఉదయం ఒకటి రాస్తుంటాను ఆయిల్మెంట్స్. ఓకే ఓకే, తర్వాత మెడిసిన్ ఇచ్చారు టాబ్లెట్స్, అవి వాడుతున్నాను. ఓకే, 1 మంత్ వాడేసాను సార్. ప్రస్తుతానికి ఇది 2వ మంత్. ఓకే, ప్రస్తుతానికి అయితే కొంచెం బ్లాక్ వచ్చాయి, పూర్తిగా అయితే తగ్గలేదు సార్. ఓకే, డైరెక్ట్గా బ్లాక్ వచ్చాయి సార్? లేదు, బ్లాక్ పూర్తిగా అయితే రాలేదు, కొంచెం బ్లాక్ పడ్డాయి. ఓకే ఓకే, జాబ్ ఏం చేస్తున్నారు మీరు? సార్ ఇక్కడ ప్రైవేట్ జాబే సార్. ప్రైవేట్ జాబ్. బాగా స్ట్రెస్ తీసుకుంటారా? ఒత్తిడి అంటే అంతగా ఉండదు సార్, రోజుకి ఒక 6-7 గంటలు డ్యూటీ ఉంటుంది సార్. ఓకే ఓకే సార్, దీన్ని విటిలుగా చెప్పుకోవచ్చు మనము. లోకలైజ్డ్ విటిలుగా అంటారండి. లోకలైజ్డ్ అంటే మనకి స్పెషల్లీ ఒక పార్ట్ దగ్గర వస్తుంది అనమాట మనకి, ఇక్కడ కాలి మండంలో కానీ లేదా మోకాల పైన, మోచేతుల పైన, లేదా ఓన్లీ తల భాగం. లోకలైజ్డ్ విటిలుగా అంటారు. వీళ్ళు ఆయింట్మెంట్స్ అవి వాడుతున్నారు కదండి, లేదా లోషన్స్ కూడా వాడుతుందని చెప్పారు సార్. అవి మనకి తెల్ల మచ్చ నల్లగా అవ్వాలంటే మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందండి. తెల్ల మచ్చ నల్లగా అయ్యే ముందు మనకి ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మనకి ఆ మాన్తున్నప్పుడు మనకి ఎర్రగా ఉంటుంది, మనకి మొత్తం ఎర్రగా అయిపోతుంది అనమాట. అలా అయితేనే మనకి పర్మనెంట్గా తెల్ల మచ్చ పోయినట్టు మనకి. మీరు అది లోషన్ వాడటం వల్ల డైరెక్ట్గా నల్లగా అయిపోతుంది అన్నారు, అది కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కాదు. అది అక్కడ నల్లగా అయిపోయి ఆ మచ్చ కాస్త మళ్ళీ వేరే ప్లేస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ తగ్గి అనమాట. సో మనం ఏదైనా మందు వాడుతున్నప్పుడు మనకి తెల్ల మచ్చ రెడ్గా అయిపోవాలి, మనకి రెడ్ పింకిష్ అయినప్పుడు మనకి డెఫినెట్గా తగ్గిపోతుంది, అక్కడికి ఆగిపోయి. ఒకవేళ వేరే ఏమైనా ఆయింట్మెంట్స్ ఏమైనా వాడుతున్నారు అనుకోండి, డెఫినెట్గా మనకి డైరెక్ట్గా పింకిష్ రెడ్డిష్ అట్లా రాదు మనకు. అది అంటే దెబ్బ తగ్గే ముందు ఎలా వస్తుందో అలా రాకుండా డైరెక్ట్ బ్లాక్ అయిపోతుంది వెంటనే. బ్లాక్ అయినప్పుడు తగ్గి నార్మల్ అయిపోతుంది, అది వేరే పార్ట్లో రావడం జరుగుతుంది. అది కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కాదు సార్. అది
ఒకసారి మీరు వస్తే మనకి డెఫినెట్గా మనకి రిజల్ట్ వస్తుంది సార్. అది ఓకే డాక్టర్. సో ఓవరాల్గా సోరియాసిస్ అలాగే విటిలోగోకి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.